హలో అందరికీ, నేను మీ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ 3780. ఈరోజు నేను రవ్వ లడ్డు చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. మనకి ట్రావెలింగ్ టైంలో ఎక్కడికైనా పిక్నిక్స్ కానీ టూర్స్కి కానీ వెళ్ళినప్పుడు ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మనకి ఫుడ్. ఇది ఆల్రెడీ మన ఛానల్లో రవ్వ లడ్డు బెల్లంతో ఎలా చేయాలో చేసి చూపించాను ఫ్రెండ్స్. ఆల్రెడీ మన ఛానల్లో ఉందో, ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి. ఇప్పుడు ఇది చక్కెరతో చేసి చూపిస్తున్నాను. అందరికీ తెలిసే ఉంటుంది, నా ప్రాసెస్లో ఒకసారి చూపిస్తాను. ఎలా ఉంటుందో చూస్తే నచ్చితే ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఒక బౌల్లోకి, మిక్సింగ్ బౌల్లోకి 2 కప్స్ బాంబే రవ్వ తీసుకున్నానండి. 1.5 కప్పు షుగర్ తీసుకున్నాను. 2 కప్స్కి 1.5 కప్పు తీసుకున్నాను. తీపి ఎక్కువ తినే వాళ్ళైతే 2 కప్స్కి 2 కప్స్ తీసుకోవచ్చు. నేను 1.5 కప్పు షుగర్ తీసుకొని మిక్సీ బౌల్లోకి వేసేసుకొని చక్కగా దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి. చక్కెరని ఇలా పౌడర్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి, చక్కెర పొడి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని నెయ్యి వేసేసుకోవాలండి. నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. మీరు ఎన్ని డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. నేను బాదం అండ్ కిస్మిస్ తీసుకున్నాను. బాదం, పిస్తా, కాజు ఇష్టం ఉంటే ఎన్ని డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి. బాదం వేయించుకున్న తర్వాత కిస్మిస్ వేయిస్తున్నానండి, ఎందుకంటే అవి మాడిపోతాయి. ఫస్ట్ అందులోనే వేసేస్తే అది వేయించి తీసిన తర్వాత కిస్మిస్ వేయించుకోవాలి. ఇవి కూడా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం ముందుగా తీసి పెట్టుకున్న రవ్వ వేయించుకోవాలండి. నెయ్యిలో చక్కగా బాగా పొడి పొడిలాడేంత వరకు వేయించుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది, మనకి రవ్వ అనేది వేగదు. రవ్వ లడ్డుకి రవ్వ వేగడంలోనే ఉంటుందండి టేస్ట్ అనేది. చక్కగా నెయ్యి కాస్త ఎక్కువే వేసేసుకోవాలి. వేసేసుకొని చక్కగా నెయ్యిలో బాగా పొడి పొడిలాడేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఎంత పొడి పొడిగా వేగిపోయిందో రవ్వ. మనకి చూస్తేనే తెలిసిపోతుంది. ఇంత పొడి పొడిగా వచ్చేంత వరకు వేయించుకోవాలి రవ్వ, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇప్పుడు అందులోకి కాస్త కొబ్బరి పొడి వేసుకున్నానండి. కొబ్బరి పొడి ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు కాస్త ఎక్కువే వేసుకోవచ్చు. నేను జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇప్పుడు 2 కప్పుల రవ్వకి ఒక 1/2 కప్పు కొబ్బరి పొడి అయినా తీసుకోవచ్చండి, ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు. నేను కాస్త తక్కువే వేసాను. కొబ్బరి పొడి వేసిన తర్వాత కాస్త అంతా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అందులోకి రవ్వలోకి యాడ్ చేసేసుకోవాలి. మనం వేయించుకున్న రవ్వలోకి యాడ్ చేసేసుకొని ఇప్పుడు యాలకుల పొడి కూడా వేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేసేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చక్కెర పొడి వేసేసుకొని ఇప్పుడు ఈ చక్కెర పొడి, రవ్వ ఇవన్నీ కూడా బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చక్కెర పొడి మిశ్రమం అంతా రవ్వలో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. చక్కెర అలాగే వేయకూడదండి, ఖచ్చితంగా మనం గ్రైండ్ చేసే వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మనకి కన్సిస్టెన్సీ, లడ్డు చుట్టడానికి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చూస్తూ కలుపుకోవాలండి. పాలు ఒకేసారి వేయకూడదు, కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ చక్కగా ఉండల్లా చుట్టేసుకోవాలి. కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలండి. మనం పాలు పోయగానే మనకి ఉండలాగా వచ్చేస్తుంది, తెలిసిపోతుంది. చూడండి కన్సిస్టెన్సీ చేంజ్ అయిపోతుంది. చక్కగా మనకి చక్కెర కరిగిపోతూ మనకి లడ్డు చుట్టడానికి కన్వీనియంట్గా ఉండలాగా వచ్చేస్తుంది. ఇలా గట్టిగా చుట్టుకోవాలండి. లడ్డు అనేది పైన చుట్టకూడదు, గట్టిగా నొక్కుతూ చుట్టుకోవాలి. రవ్వ లడ్డు అనేది ఇలా చేతిలో మనకు గట్టిగా నొక్కుతూ చుట్టుకోవాలి, లేదంటే లడ్డూలు విరిగిపోతాయి. స్మూత్గా, జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. అస్సలు ఫెయిల్ అవ్వకుండా, విరిగిపోకుండా గట్టిగా నొక్కుతూ చుట్టుకోవాలి. పాలు కన్సిస్టెన్సీ మనం చూస్తూ వేసుకోవాలి, మరీ లూజ్గా కూడా వేసుకోకూడదు. ఇలా ఒకటి తర్వాత ఒకటి లడ్డూలన్నీ కూడా చుట్టేసుకోవడమే రవ్వ లడ్డూలు. అంతే అండి, రెడీ అయిపోయాయి.
చక్కెరతో రవ్వ లడ్డూలు నా ప్రాసెస్లో ఎలా ఉన్నాయో చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.